హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఇంట్లోనే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఎలా ఈజీగా చేసుకోవచ్చో చూద్దాము. ఈరోజు మా పాప తను ఏదైతే చూపిస్తుందో అది నీడిల్లోకి దారం ఎక్కించేదండి. సో దాన్ని యూజ్ చేసుకొని మనము ఆ పూసల్ని మనం తీసుకున్న థ్రెడ్లోకి ఎట్లా దూర్చాలో అనేది పాప చూపిస్తుంది. తనకి ఆ థ్రెడ్కి వచ్చేసి 4 పూసలు కావాలన్నమాట. సో ఆ 4 ఎక్కిచ్చేసేసి చేయాలి. ఇది వచ్చేసేసి వెడ్డింగ్ కార్డ్స్లో వచ్చే థ్రెడ్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసుకున్నాం, మా దగ్గర ఉన్నాయి కాబట్టి. మీకు కావాలంటే మీ దగ్గర వూల్ కానీ లేకపోతే ఎలాంటి థ్రెడ్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు తను ఆ 4 ఎక్కించేసుకున్నాక తర్వాత అవన్నీ ఎక్కించినాక తర్వాత ఆ థ్రెడ్ ఏదైతే మనం ఏ థ్రెడ్లోకి అయితే పూసలు ఎక్కించాలో ఆ థ్రెడ్ని ఆ నీడిల్ మధ్యలోకి ఎక్కించుకోవాలి. ఇట్లా ఎక్కించేసుకొని ఆ 2 పట్టుకొని స్లోగా లాక్కోవాలన్నమాట. అంతే అండి, ఈజీగా పూసలు అనేది ఆ థ్రెడ్లోకి వెళ్ళిపోతాయి. పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే చాలా సింపుల్గా 2 మినిట్స్లో అయిపోతుంది. ఇంకొకటి నేను గ్లూ గన్తో అంటిస్తున్నాను కాబట్టి పిల్లలకి గ్లూ గన్ ఇవ్వడం అంత మంచిది కాదు కాబట్టి నేను అంటించాను. కలరింగ్ అవన్నీ అయితే తనే చేసుకుంది. మీ దగ్గర గ్లూ గన్ లేకపోయినా ఫెవికాల్ ఉన్నా కూడా అంటించుకోవచ్చండి. గ్లూ గన్నే యూజ్ చేయాలి అని ఏం లేదు, ఇది ఈజీగా అంటుకుంటుంది. నెక్స్ట్ ఇవి ఎట్లా చేశాను, ఈ పేరు ఎలా రాశాను, దేన్ని యూజ్ చేసుకొని అది తీసుకున్నాను అనేది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. ఇదైతే అంటించడం ఎలా చేశాను, థ్రెడ్ ఎలా తీసుకున్నాను అనేది అయితే ఇప్పటి వరకు మీకు చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు మనకి ఇంట్లో ఐ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్స్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మనకు కావాల్సిన రంగు కలర్ ఏదైతే కావాలో ఆ కలర్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే రెడ్ తీసుకున్నాను. ఇట్లా రెడ్ తీసుకున్నాక కొంచెం సేపు వేసేసినాక డ్రై అయినాక మనకి ఏదైతే కావాలో నేమ్, ఆ నేమ్నైతే దాని మీద రాయటం జరుగుతుంది. మీకు కావాలంటే మీ ఫ్రెండ్స్ నేమ్స్ అయినా రాసుకోవచ్చు, లేకపోతే తను క్లాస్లో అందరికీ కట్టాలంటుంది కాబట్టి నేను జస్ట్ ఫ్రెండ్ అని రాసేసాను. అంతే అండి, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత చివరిలో మనకి ఒక సైడ్ ఎటు ఆ రెడ్ కలర్ది ఉంది కాబట్టి పూసలు అనేది బయటికి రాదు. నెక్స్ట్ అదర్ సైడ్ మనము ముడేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా ఈజీగా చేసుకునే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.